వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కాకరకాయలని తీసుకొని కాకరకాయల పైన ఉన్న పొట్టుని తీసేయాలి. తర్వాత వాటిని రౌండ్గా ముక్కల్లా కట్ చేసుకొని మధ్యలో చీలిక పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మసాలా రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత కాకరకాయ ముక్కల్ని తీసుకొని వాటిలో ఉన్న వాటర్ని తీసేసి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా మెత్తగా ఫ్రై అవ్వకుండా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా చేస్తే కర్రీ చేదుగా ఉండదు. ఇప్పుడు వీటిని తీసి మనం బౌల్లో వేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని పెట్టుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టు అన్నింటిలో మసాలాని పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసిన ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలాని పెట్టిన కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాకరకాయ ముక్కలు ఆయిల్ని పీల్చుకొని బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మిగిలిన మసాలాని అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, కుక్ అయిపోయాయి. ఒకసారి కాకరకాయ కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కాకరకాయ కుక్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని రైస్లో కానీ చపాతీలో